రాత్రి నుండి కురిసిన భారీ వర్షానికి రోజంతా నీళ్లలోనే ఉన్నామని కుత్బుల్లాపూర్లోని పీవీఆర్ మెడోస్ విల్లాస్లోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో వరద నీరు ఇళ్లలోకి వస్తుందని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకునే నాథుడే లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీ మొత్తం డ్రైనేజీ వాటర్తో నిండిపోయిందని వాపోతున్నారు. కొత్తకుంట చెరువు, చెర్న చెరువు వరద నీటిలో నిండి పొంగిపొర్లటంతో కొత్తకుంట చెరువు బస్తీ వరద నీటితో నిండిపోయిందన్నారు. బ్యాక్ వాటర్ వెళ్లడానికి విల్లాకు చెందిన అవుట్లెట్ పైపులను చెరువు ఆక్రమణదారులు పగలగొట్టడంతో చుట్టుపక్కల కాలనీలు డ్రైనేజీ వాటర్ వరద నీటితో కలిపి పీవీఆర్ మెడోస్ విల్లాస్ను ముంచెత్తిందని తెలిపారు. ఇది పూర్తిగా అధికారుల వైఫల్యమని, మోకాలిలోతు డ్రైనేజీ వాటర్ ఇళ్లలోకి వస్తున్నాయని, ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని విల్లాస్ వాసులు డిమాండ్ చేశారు. అంతా కూడా అన్ని పర్మిషన్స్ తీసుకుని కాలనీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మా కాలనీ ఒక అలుగు ఒక చెరువుకు మధ్యన ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కాలనీలో అప్పుడు ఏదైతే అలుగు నుంచి వచ్చిన వాటర్ అయితే ఉందో దానికోసం అండర్ గ్రౌండ్ స్టామ్ వాటర్ డ్రైన్ కూడా లైన్ వేయడం జరిగింది. అప్పుడు 13 ఎకరాలు ఉన్న చెరువు తర్వాత ఆక్యుపేషన్ గురైంది. 2013లో మా కాలనీ నుంచి దాని మీద కోర్టులో కేసు వేయడం కూడా జరిగింది. ఆ కేసుకి అప్పుడు జడ్జిమెంట్ వచ్చింది. అక్కడ ఉన్నవన్నీ కూడా డిమాలిష్ చేయాలని చెప్పేసి అప్పుడున్న అధికారులు ఆల్రెడీ డిమాలిష్ చేస్తామని చూపించారు. బట్ అక్కడ 4 ఇళ్ళు ఉండేవి, ఇప్పుడు 80 ఇళ్ళు అయ్యాయి. వాళ్ళు చెరువులో ఉండి మమ్మల్ని ఇప్పుడు అక్కడ వాళ్ళకి ముంపు గురవుతుందని చెప్పేసి ఈరోజు వచ్చేసి వాళ్ళు ఎంఆర్ఓ గారు ప్లస్ పోలీసులు వాళ్ళ సమక్షంలోనే అక్కడ ఉన్న గట్టును కూడా కూలగొట్టారు. దానివల్ల వాటర్ అంతా మాకు రావడం జరుగుతుంది. మాకు వర్షం ఉన్నా లేకపోయినా కానీ పక్క కాలనీ వల్ల డ్రైనేజ్ వాటర్ కలపడం వల్ల మాకు ఇబ్బంది అంతా అవుతుంది. వీళ్ళందరి దగ్గరికి ప్రతి సంవత్సరం మేము వెళ్ళటం, మా ప్రాబ్లమ్స్ చెప్పడం, వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకుంటున్నారో తెలియట్లేదు. అక్కడ ఉన్నవన్నీ ఎంక్రోచ్మెంట్ హౌసెస్, అవేమి ఆథరైజ్డ్ కాలనీ కాదు. ఒకటి, రెండు, ఆ వెనకాల ఉన్నవన్నీ అప్కమింగ్ బిల్డింగ్స్ ఎన్ని వస్తున్నాయో వాటికి అప్రూవల్స్ ఎట్లా ఇస్తున్నారో మాకు తెలియదు. ఎందుకంటే అప్రూవల్ ఇచ్చేటప్పుడు ఈ డ్రైనేజ్ పొజిషన్ ఉందా లేదా అనేటువంటిది వాళ్ళు ఏం చూడలేదు. అట్లాగే అప్రూవల్స్ ఇస్తున్నారు. అక్కడ ఉన్న వాటర్ అంతా, వాజ్పల్లిలో ఉన్న వాటర్ అంతా మల్లంపేటలోకి వచ్చేస్తాం. డ్రైనేజ్ వాటర్ అఫ్కోర్స్ రెయిన్ వాటర్ ప్లస్ డ్రైనేజ్ వాటర్, ఈ రెండు వాటర్లో మా సొసైటీలోకి వచ్చేస్తాం. ఈ ఎంక్రోచ్మెంట్ ఏరియాలో దాదాపుగా 50-60 ఇళ్ళు కూడా లేవు. ఇక్కడికి వచ్చేటప్పటికి మాది ఆల్మోస్ట్ 300 హౌసులు ఉన్నాయి సార్. దాదాపు 2000 మంది ఇక్కడ ఉంటా ఉన్నారు. ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ అంతా డ్రైనేజ్ వాటర్లో ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ ప్రతి ఇంట్లో మాకు సమస్య ఉన్నాయి. ఎందుకంటే వాటర్ పైకి వెళ్ళేటువంటి ప్రయోజనం లేదు. ఈ సంప్లో వాటర్, ఈ డ్రైనేజ్ వాటర్ కూడా సంప్లో మిక్స్ అయిపోతా ఉంది. మేము ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చాలాసార్లు చెప్పామండి. బట్ ఎవరూ పట్టించుకోవట్లేదు. చాలామంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ టైఫాయిడ్, మలేరియా, ఈ జ్వరాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. చాలా ఫేస్ చేస్తున్నాం ప్రాబ్లమ్స్ ఈ మస్కిటోస్ వల్ల కానీ. అండ్ ఇళ్లలోకి వాటర్ వచ్చేసి నైట్ టైము కార్లన్నీ మునిగిపోయి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బట్ ఎవరు పట్టించుకోవట్లేదు. ఈసారైనా ఎవరైనా మాకు హెల్ప్ చేస్తే నేను చాలా సంతోషిస్తాను. నా పేరు శారద. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా రెయిన్ వాటర్ కాదండి. రెయిన్ వాటర్ అయితే మాకు అసలు సమస్య ఉండేది కాదు. ఏదో నడిచి వెళ్ళే వాళ్ళం. ఆ డ్రైన్ వాటర్ అంటే సిటీ అంతా మొత్తం ఈ బాజ్పల్లి మొత్తం డ్రైన్ వాటర్ అంతా ఇక్కడికి వస్తుంది. కెన్ జస్ట్ ఇమాజిన్, డ్రైన్ పొంగితేనే ఉండలేము మనం. అక్కడ డ్రైన్ పక్క నుంచి వెళ్ళలేము. మేము డ్రైన్లో ఉంటున్నాం. అందులో పాములు, రకరకాల దోమలు. ఇంకా పిల్లలు స్కూల్ కాదు, వర్షం పడింది కదా, తర్వాత కూడా స్కూల్ పంపించే పరిస్థితి లేదు. సో ప్లీజ్ మీరు త్వరగా, వీలైన త్వరగా దీనికి రియాక్ట్ కావాలి ప్లీజ్. ఇది హైరైజ్ పీవీఆర్ మెడోస్ ఏదైతే ఉందో ఇది మన కాలనీ. Ultimate equation.